హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ మోటార్స్ విజయవాడ. ఈరోజు మనం ఈవీ బైక్ తీసుకోవడం అయితే జరిగింది. ఈవీ బైక్ తీసుకున్న తర్వాత ఇప్పుడే లాంగ్ రైడ్ వెళ్తున్నాము, విజయవాడ టు కరీంనగర్. అరౌండ్ 350 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. ఈ 350 కిలోమీటర్స్ రేంజ్లో మనం ఎక్కడెక్కడ ఛార్జింగ్ పెట్టాము, ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం, అసలు ఎకోలో వెళ్తుంటే ఎంత మైలేజ్ వస్తుంది, లేదంటే జిప్ మోడ్లో వెళ్తే ఎంత మైలేజ్ వస్తుంది అనేది మనం క్లారిటీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎంఎస్ మోటార్స్ విజయవాడ. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు టైం వచ్చేసి 5:25 అవుతుంది. మా డాడీ తోలుతున్నారు వెహికల్ వచ్చేసి. ఎకోలో పెట్టాము. ఎకోలో పెడుతుంటే ఒక అరౌండ్ 40 to 50 కిలోమీటర్స్ మనకి స్పీడ్ అనేది వెళ్తుంది. ఏథర్ వెహికల్ మీద రైడ్ అయితే స్టార్ట్ చేసాం. చూద్దాం ఎట్లా రైడ్ ఫినిష్ అయ్యిద్ది అనేది. అవుట్స్కట్స్లో ఉన్నాము ఇప్పుడు. ఇంకా నందిగామ అయితే ఒక 50 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. అయితే ఏమనుకున్నామంటే నందిగామ వెళ్ళి ఛార్జింగ్ పెడదాము, కోదాడ వెళ్తే 85 కిలోమీటర్స్ కదా, రేంజ్ రాకపోతే మళ్ళీ ప్రాబ్లం అయ్యిందని అయితే ఇప్పుడు నందిగామ వెళ్తున్నాము. ఫస్ట్ అయితే ఎకోమోడ్లో వచ్చేసి 50 కన్నా అబోవ్ రైడ్ అయితే జరగట్లేదు. అదే జిప్లో అయితే ఒక 80 స్పీడ్ వెళ్తుంది. 50 కన్నా అబోవ్ అయితే రావట్లేదు స్పీడ్ వచ్చేసి. మనం వచ్చేసి ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో ఉన్నాం. అట్లాగే చూస్తున్నట్టయితే ఇది పవర్ ప్లాంట్, కొండపల్లి పవర్ ప్లాంట్. అయితే ప్లానింగ్ అయితే ఏం చేసుకోలేదు, అంటే ఎక్కడెక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి ఏంటి అనేది ఏం చేసుకోలేదు. చేసుకోకుండా అయితే వెహికల్ని అయితే తీసుకుని వెళ్తున్నాం. ఇప్పుడే పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే క్రాస్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడి నుంచి నందిగామ వచ్చేసి ఒక 20 కిలోమీటర్స్ ఉంది. వెహికల్ మీద అయితే 2 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నాం. లగేజ్ ఉంది సీట్లో, అట్లాగే ఒక 4 kgs లగేజ్, ఎదురు ఒక బ్యాగ్, ఒక 2 persons అయితే ట్రావెలింగ్ అయితే చేస్తున్నాం. ఎకోలో 50 to 55 స్పీడ్ అయితే వెళ్తుంది. ఇంకా మన దగ్గర 84% ఛార్జింగ్ అయితే ఇంకా మిగిలింది. అయితే ఏథర్ వెహికల్కి సంబంధించిన ఒక యాప్ అయితే ఉంది. దాంట్లో మనకి ఛార్జింగ్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయి ఏంటనేది మనకి లొకేషన్లో చూపిస్తాయి. ఆ యాప్లో చూస్తుంటే మనకు అనేది ఛార్జింగ్ స్టేషన్స్ ఏమి కనబడట్లేదు. ఒక 2-3 times మళ్ళీ రీఫ్రెష్ చేస్తే కానీ అప్పటికి ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి కనబడ్డాయి. ఈ లోపల నేను గూగుల్ మ్యాప్స్లో చూస్తే మనకి నందిగామ దాటిన తర్వాత అయితే గూగుల్ మ్యాప్లో ఒక ఛార్జింగ్ స్టేషన్ అయితే ఏథర్ ఛార్జింగ్ స్టేషన్ అయితే చూపిస్తుంది నాకు. దానికి మ్యాప్ పెట్టుకుని అయితే వెళ్తున్నాను. చూద్దాం ఏం జరిగిద్దో. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే ఛార్జింగ్ స్టేషన్ అనేది వర్క్ అవ్వట్లేదు. తర్వాత మేము కొంచెం డిసప్పాయింట్ అయ్యి నందిగామ సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాము. సిటీ అంతా తిరిగితే అక్కడ ఏమి ఛార్జింగ్ స్టేషన్స్ మాకేం కనపడలేదు. ఇంకా చేసేదేం లేక ఒక షాప్ వాళ్ళని అయితే ఒక 2 hours ఛార్జింగ్ పెట్టుకుంటే అడిగాము. అమౌంట్ ఇస్తామంటే వాళ్ళు ఓకే అని 2 hours అయితే ఛార్జింగ్ పెట్టుకోమన్నారు. అయితే బాగా డిసప్పాయింట్ అయ్యాము. స్టార్టింగే కొంచెం ఇబ్బంది ఫేస్ అయింది. అయితే మేము చిన్న మిస్టేక్ అయితే జరిగింది. పరిటాల నుంచి నందిగామ జిప్ మోడ్లో పెట్టి రైడ్ అయితే చేసుకొచ్చాము. ఛార్జింగ్ బాగా కన్జ్యూమ్ అయిపోయింది. మాకు ఇంకా ఒక 30% ఛార్జింగ్ అయితే మిగిలింది. నందిగామ నుంచి కోదాడ వెళ్ళడానికి అరౌండ్ ఒక 45 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఈ 30% కిలోమీటర్స్ అయితే మనకి సరిపోదని చెప్పి ఒక 70% ఛార్జ్ చేసుకుని అయితే మనం బయలుదేరుతున్నాం. కోదాడ అయితే ఎంటర్ అయిపోయాము. కోదాడ వచ్చేపటికి 30 కిలోమీటర్స్ ఛార్జ్ మాత్రమే మనకైతే మిగిలింది. నేనైతే ఫస్ట్ టైము ఏథర్ ఛార్జింగ్ స్టేషన్లో అయితే ఛార్జ్ పెట్టడం జరుగుతుంది. అక్కడే నేను అమౌంట్ అనేది ఏథర్ యాప్లో అయితే ఒక 100 rupees అనేది క్రెడిట్ చేశాను. అయితే ఛార్జింగ్ టైం వచ్చేసేపటికి మనకు ఒక 65 minutes పట్టింది 30 to 100 kilometers ఛార్జ్ అవ్వడానికి. అయితే నందిగాంలో చిన్న డిసప్పాయింట్మెంట్ జరిగిందని చెప్పే కదా, చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్లో ఛార్జింగ్ పెడుతున్నాను, ఛార్జ్ అయితే అవుతుంది. మీకు ఏథర్ యాప్లో అయితే చూపిస్తాను ఎంత అమౌంట్ అయితే కట్ అయింది, ఎంతసేపు ఛార్జింగ్ పెట్టామనేది.
ఏ ఏరియాలో పెట్టామనేది ప్రతిదీ మీకు డీటెయిల్గా యాప్లో అయితే చూపిస్తాను నేను. యాప్లో అయితే మనకి ఎంత టైం ఛార్జింగ్ పెట్టాం, ఎంత అమౌంట్ కట్టింది, ఏ ప్లేస్లో పెట్టామనేది క్లారిటీగా ఉంటుంది. మీకు ఒకసారి చూపిస్తాను. ఛార్జింగ్ హిస్టరీలోకి వెళ్ళి నెక్స్ట్ వచ్చేసి మనం కోదాడ టోల్గేట్ సూర్యారావుపేట దగ్గర అయితే మనం ఛార్జింగ్ పెట్టాం. డేట్ వచ్చేసి 16th ఆగస్టు. అట్లాగే అమౌంట్ వచ్చేసి 88 రూపీస్ అనేది కట్ అయింది. పెట్టిన ఛార్జింగ్కి 75 రూపీస్ కట్ అయితే 88 రూపీస్ విత్ ట్యాక్స్తో పాటు కలిపి వచ్చింది. అట్లాగే ఛార్జింగ్ అక్కడ కంప్లీట్ చేసుకుని మనం సూర్యారావుపేట అయితే బయలుదేరిపోయాం. ఏతర్ ఛార్జింగ్ స్టేషన్స్లో 100% ఛార్జ్ అవ్వదు, 80% ఛార్జ్ అయ్యిద్ది. అంటే మనకి రేంజ్ వచ్చేసి 100 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది 80%కి. దిగామ టు సూర్యారావుపేట డిస్టెన్స్ వచ్చేసి 45 కిలోమీటర్స్ ఉంటుంది. మనం దగ్గరగా ఇంకొక 28 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే చూపిస్తుంది. ఇంకా అక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడుంది ఏంటనేది మనం ఇప్పుడు అయితే యాప్లో అయితే చూసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. ఇంకా మనకి ఛార్జింగ్ ఎంత మిగిలి ఉంటుందంటే ఒక 45 దాకా మిగిలిద్దని నేను అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వెళ్ళే రూట్ వచ్చేసి వరంగల్ టు ఖమ్మం రూట్ అనమాట, హైదరాబాద్ రూటు. వెహికల్ మీద ఇద్దరం వెళ్తున్నాం కాబట్టి విత్ లగేజ్తో పాటు మనకి కరెక్ట్ రేంజ్ అనేది రావట్లేదు. కోదాడలో మనం ఛార్జింగ్ అయితే 80% ఛార్జ్ చేసాం కాబట్టి మనకు 100 కిలోమీటర్స్ అయితే రేంజ్ వస్తుంది. ఈ 100 కిలోమీటర్స్కి మనం 85 మాత్రమే మనకి రేంజ్ వస్తుంది. కంపెనీ ఏదైతే రేంజ్ ఇచ్చిందో ఆ రేంజ్ అయితే రావట్లేదు. ఎందుకంటే 2% వెళ్తున్నాం కాబట్టి వెయిట్ బట్టి కూడా మనకి రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల రోడ్డు కూడా అప్ అండ్ డౌన్ ఉంటుంది. రోడ్డు అప్ ఉన్న దగ్గర ఏంటంటే మనకి కొంచెం ఛార్జింగ్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది మోటార్ అనేది. ఆ డౌన్ ఉన్న దగ్గర అయితే కొంచెం ఛార్జింగ్ అనేది తక్కువ కన్జ్యూమ్ చేసే అవకాశం మనకు ఉండిద్ది అనమాట. ఇప్పుడైతే సూర్యారావుపేట ఎంటర్ అవుతున్నాం. సూర్యారావుపేటలో అయితే మనం ఫాస్ట్ ఛార్జింగ్ చేసాము. ఎంత అమౌంట్ అయింది, ఎంత టైం పెట్టామనేది ఒకసారి చూద్దాం మనం యాప్లో. ఇక్కడ చూసుకోవచ్చు. అడ్రస్ వచ్చేసి విజయవాడ టు సూర్యారావుపేట. ఆ డేట్ వచ్చేసి 16th ఆగస్టు 2:20కి అయితే మనం ఛార్జ్ పెట్టాము. అమౌంట్ వచ్చేసి 45 రూపీసు విత్ ట్యాక్స్ 9 రూపీసు. టోటల్ అమౌంట్ వచ్చేసి 63 రూపీస్ అనేవి మనకు కట్ అయినాయి యాప్లో నుంచి. సూర్యారావుపేటలో ఛార్జింగ్ కంప్లీట్ చేసుకుని జనగాం అయితే స్టార్ట్ అయిపోయాము. అరౌండ్ 95 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. మనకు వచ్చేసి 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపిస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్ కంప్లీట్ అయిన తర్వాత. చూద్దాం అసలు ఆ వెహికల్ అయితే వెళ్దిద్దో లేదనేది. మా ఎస్టిమేషన్ ప్రకారం అయితే 85 కిలోమీటర్స్ మాత్రమే వెళ్ళిద్ది. అంటే 100 కిలోమీటర్స్ రేంజ్ ఉన్నా సరే 85 కిలోమీటర్స్ మాత్రమే వెళ్ళిద్ది. ఇంకా డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ బోర్డులో మనకు చూపిస్తుంది 43 కిలోమీటర్స్ ఉంది జనగాం అనేది. ఈ 43 కిలోమీటర్స్ అయితే మేము ఏదైతే అనుకున్నామో అదే జరిగింది. ఇంకా ఛార్జింగ్ స్టేషన్ ఒక 4 కిలోమీటర్స్ ఉందనగానే వెహికల్ అయితే జీరోకి వచ్చేసింది. అక్కడ నుంచి 4 కిలోమీటర్స్ అయితే ఇంకా తోసుకెళ్ళాము. అక్కడ షాప్స్ వాళ్ళని అడిగినా సరే ఛార్జింగ్ అనేది మనకు అవకాశం ఇవ్వలేదు. ఎంత ఛార్జ్ చేసామనేది జనగాంలో ఒకసారి చూడండి. జనగాంలో వచ్చేసి ఛార్జింగ్ అయితే పెట్టాము. ఇక్కడ చూసుకోవచ్చు, డేట్ చూసుకోవచ్చు. 16th ఆగస్ట్ 6 PM అయితే మనం ఛార్జ్ పెట్టాము. 91 రూపీస్ అయితే మనకి ఛార్జ్ అయ్యే అమౌంటు. ట్యాక్స్ వచ్చేసి అరౌండ్ ఒక 16 రూపీస్ అయితే ఛార్జ్ అయింది. టోటల్ 108 రూపీస్ అయితే ఛార్జ్ అయితే కట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనం సిద్దిపేట అయితే వెళ్తున్నాము. అరౌండ్ జనగాంలో అయితే చాలా ఇబ్బంది పడ్డాం. 4 కిలోమీటర్స్ రేడియస్లోనే మనకి వెహికల్ అయితే స్టాప్ అయిపోయింది, జీరోకి వెళ్ళిపోయింది. ఈవీ వెహికల్స్ అనేవి ఇట్లా లాంగ్ రైడ్స్కి అయితే ఉపయోగపడవని నా ఉద్దేశం. అంటే 2 persons ట్రావెల్ చేస్తున్నాం. ప్లస్ ఏంటంటే ఆ రోడ్స్ వచ్చేసేపటికి కొంచెం హై ఉంటున్నాయి, కొంచెం లో ఉంటున్నాయి. అట్లాంటి ప్లేసెస్లో కూడా ఛార్జింగ్ అనేది కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ అయిపోతుంది. మనం పెట్టుకునే రేంజ్, మనం ఏదైతే రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ రేంజ్ అనేది మనకు రావట్లేదు. మనమైతే ఇప్పుడు సిద్దిపేట సిటీలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఎప్పుడు మనం ఈవీ వెహికల్ మీద ట్రావెల్ చేయలేదు కాబట్టి మనకంత
సర్టెన్ రేంజ్ అనేది తెలియట్లేదు. అలాగే ఎక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి అనేది కూడా మనకు ఐడియా లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేశాము. అలాగే మొబైల్లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల కూడా కొన్ని వీడియోస్ అయితే నేను రికార్డ్ చేయలేకపోయాను. సిటీలో ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టిన మీకు వీడియోలో చూపించాను కదా, అమౌంట్ అయితే బాగా కట్ అవుతుంది. ఒక్కసారి 70 అని, ఒక్కసారి 108 అని, ఇట్లా బాగా అమౌంట్ అయితే కట్ అవుతుంది. సేమ్ పెట్రోల్ వెహికల్ టైపే అమౌంట్ కూడా బాగా కట్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు హోమ్ ఛార్జింగ్ వాడితేనే మనకి అనేది అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. ఈవీ మీద, ఫాస్ట్ ఛార్జింగ్ మీద అయితే మనకి అమౌంట్ అనేది సేవ్ అవ్వవు. ఎట్లయితే ఛార్జింగ్ పెట్టాము, ఇంకా 91 కిలోమీటర్స్ అయితే 74% అయితే ఉంది. ఇప్పుడు చూద్దాం మనం ఏతర్ యాప్లో ఎంత అమౌంట్ కట్టాను ఏంటనేది. సిద్దిపేట సిటీలో చాలా క్లీన్గా ఉంది, అలాగే గ్రీన్గా ఉంది. చెట్లు డివైడర్కి అలాగే ఫుట్పాత్ మీద కూడా అన్ని చెట్లు ఉన్నాయి. చాలా ఫ్రెష్గా అనిపించింది సిటీ అయితే. గురుగాం నుంచి సిద్దిపేట అరౌండ్ 58 కిలోమీటర్స్ మనం డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. అలాగే ఛార్జింగ్ ఎంత అయింది, ఎంత కన్జ్యూమ్ అయింది అనేది ఒకసారి చూద్దాం. మనకైతే ఎంత అమౌంట్ కట్ అనేది అని ఒకసారి చూద్దాం. లొకేషన్ వచ్చేసి మనం సిద్దిపేటలో ఉన్నాం. సిద్దిపేట అండ్ టైం వచ్చేసి 10-12 అవుతుంది. అలాగే ఆగస్టు 16th అనేది మనకు డేట్ అనేది చూపిస్తుంది. అరౌండ్ మనకు ఒక 51 రూపీస్ అయితే కట్ అయినాయి. విత్ ట్యాక్స్తో పాటు కలిపి 60 రూపీస్ అనేవి కట్ అయినాయి మనకి. ఇప్పుడు మనం వచ్చేసి కరీంనగర్, సిద్దిపేట టు కరీంనగర్ అయితే ట్రావెల్ చేస్తున్నాం. సిద్దిపేట టు కరీంనగర్ అరౌండ్ 62 కిలోమీటర్స్ మనకు చూపిస్తుంది. ఇదే లాస్ట్ సిటీ అనమాట. కరీంనగర్ వెళ్ళిపోతే మన రైడ్ అనేది కంప్లీట్ అయిపోయినట్లే. మనం కరీంనగర్ సిటీలోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు మీరు కరీంనగర్ అనేది, ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే కరీంనగర్ అని చూపిస్తుంది. అంటే ఇప్పుడు మనం కరీంనగర్ సిటీలోనే ఉన్నాము. ఇంకా 37% అయితే ఛార్జింగ్ ఉంది. టైం వచ్చేసి 1-2 అవుతుంది. సక్సెస్ఫుల్గా మన రైడ్ అయితే కంప్లీట్ అయింది. కరీంనగర్ అయితే చేరుకున్నాం మనం. మార్నింగ్ విజయవాడలో 5:30కి అయితే మనం స్టార్ట్ అయ్యాం ప్రకాశం బ్యారేజ్ నుంచి. అట్లాగే ఇప్పుడు నైట్ టైం వచ్చేసి 1:36 అవుతుంది. ఛార్జింగ్ అయితే అయిపోయింది. ఇంకా విలేజ్కి వెళ్ళాలి, వేరే విలేజ్కి వెళ్ళాలి. ఒక 25 కిలోమీటర్స్ అనేది మనం ఇంకా ట్రావెల్ చేయాల్సి ఉంది. అందుకనే ఇక్కడ కరీంనగర్లో అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే పెట్టుకుంటున్నాం. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఎంత అమౌంట్ ఎంత కట్ అయింది అనేది మీకు ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాను. ఇంకా చూడొచ్చు డేట్ కూడా చేంజ్ అయిపోయింది మనకి. 17th 11:33 అయితే టైం అవుతుంది. ఇక్కడ కరీంనగర్లో అయితే మనం ఛార్జింగ్ పెట్టుకున్నాం. 19 రూపీస్ అయితే మనకు కట్ అయింది, 23 రూపీస్. ఈ రైడ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఎట్లాగైనా చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసాం ఈవీతో. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.